హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ టు వీడియో. అంటే ఇంకా ఏ స్ట్రాటజీ చెప్పాలి, ఏం చెప్పాలి అని తెలియకుండా కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల చాలా రోజులు గ్యాప్ అయిపోయింది. సో, ఒక మంచి స్ట్రాటజీస్ తోటి ఇది మీరు గమనించారంటే నా వీడియోలో నేను స్టార్టింగ్ నుంచెల్లి చెప్పేది 10-15 వీడియోస్ మ్యాక్స్ మంచి బెస్ట్ స్ట్రాటజీ చెప్తానన్నాను. ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నేను అనుకుంటున్నానో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. సో, అందులో ఇంకా చేంజెస్ వచ్చినప్పుడు కొత్త కొత్త స్ట్రాటజీస్‌లో ఇంక్లూడెడ్ చేయడం జరిగింది. సో, దీనికి కొంచెం మోడిఫికేషన్ అంటే ఇది చూసిన వారు ఈ ఇండికేటర్ వర్క్ అవుతుందా? లేకపోతే ఇలాంటిది పనిచేస్తుందా? అంటే కొంచెం అన్నీ ప్రొజెక్షన్స్ తోటే ఉంటాయి. సో, ప్రైజ్ యాక్షన్‌తో ఉన్న వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్ 3 స్టార్ అండ్ ఆ నలుగురు ఇంకా ఈ 2 మీకు ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీసే అవి. మీకు అర్థం చేసుకుంటే కరెక్ట్‌గా ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీసే. అంటే ఈరోజు మేము వెబినార్‌లో మాట్లాడుకున్నప్పుడు గూడా ఒక మేడం అడిగారు. అంటే క్యాండిల్ స్టిక్స్ ఎలా చూడాలి? ఈ క్యాండిల్స్ చూసేయడంలో మీకు నేను చెప్పిన సెటప్ బేస్డ్ మీద చేస్తే మీకది పర్ఫెక్ట్‌గా ఎంటర్ అవుతుంది. అంటే మీరు ఆ నలుగురు చూసినా, 3 స్టార్ చూసినా లైక్ ఇక్కడ 3 స్టార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1, 2 ఇక్కడ 3 స్టార్. ఈ 3 స్టార్ అంటే ఏంటి? ఒక రెడ్, ఒక గ్రీను, రెడ్. సో, మార్కెట్ నెగెటివ్ ఉంది. ఇక్కడ లో బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకున్నారు. కంటిన్యూ ఫాల్. అంటే ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది సారీ. ఇది ఆ నలుగురు కాదు. ఓకే. ఆ నలుగురు అనేది ఎక్కడెక్కడ ఉంటుందంటే, ఇక్కడెక్కడైనా మీకు ఇది చూడండి. ఇది ఆ నలుగురు. సో, ఈ లో అనేది ఫుల్ డేలో మీకెక్కడ బ్రేక్ అవ్వలేదు. ఓకే. ఇలా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. సో, అది మీరు చూస్తూ ట్రేడ్ చేశారంటే ఇలా వర్క్ అవుతూ ఉంటాయి. సో, అందులో ఈ ఒక స్ట్రాటజీ అంటే నేను పర్సనల్‌గా ట్రేడ్ చేసేటప్పుడు ఒక స్క్రీన్‌లో అంటే మల్టిపుల్ స్క్రీన్స్ చేంజ్ చేస్తూ చూస్తాం కాబట్టి, అందులో ఒక స్క్రీన్‌లో ఈ సెటప్ నేను పెడతాను. అంటే మామూలుగా ఓన్లీ ట్రెండ్ మ్యాజిక్ అనేది పెడతాను. దీనికి ఇంకొంచెం అడిషనల్ యాడ్ చేస్తే మన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సో, కొందరికి బిగినర్స్ గూడా ఇది చూస్తే ఎలా ఉంటుంది? 5 మినిట్స్‌లో పెట్టుకొని ఈ ట్రేడ్‌ని చేయొచ్చా? వాళ్ళకి ట్రెండ్ ఎటుందనేది చూసుకోవడానికి ఈజీగా ఉంటుందనేది నా వంతుగా ఈ స్ట్రాటజీ చెప్పడం జరుగుతుంది. ఒకటి ట్రెండ్ మ్యాజిక్ అండి. ట్రెండ్ మ్యాజిక్‌లో మీకు ఆల్రెడీ ఈ వీడియో గూడా ఉంది. బట్ దానికి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను యాడ్ జేస్తున్నాను. ట్రెండ్ మ్యాజిక్ అనేది ఈ 2 ఉన్నాయి. ఇందులో ఏది పెట్టుకున్నా పర్లేదు. జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అంతే. అది మీరు సెటప్ చేంజ్ చేసుకుంటే 2 థీమ్ ఒకటేనండి. ఇంకేం చేంజ్ లేదు. ఇందులో కొంచెం చేంజెస్ చేయొచ్చు. కానీ నేను ఆ చేంజెస్ చెప్తే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇప్పుడు ఆ చేంజెస్ అవసరం లేదు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే. ఈ ఈఎంఐలో మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి. సింపుల్‌గా ఇది బ్లాక్ పెట్టేస్తున్నాను. కొంచెం థిక్‌నెస్ పెంచేసి ఇక్కడ 15 పెట్టేసేయండి. క్లోజ్ ఉండని 15. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా చూడండి. ఇప్పుడు మనకి 15 ఈఎంఐ మామూలుగా ఈ స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు తెలిసింది. ఇక్కడ 15 ఈఎంఐతో పాటు మీరు ఫైనల్ కన్ఫర్మేషన్ ట్రేడ్ ఎక్కడెక్కడ తీసుకుంటారు అంటే, సరే ఈ ట్రెండ్ ఉన్నదంటే ఓకే. ఇప్పుడు 15 ఈఎంఐలో మీకు సైడ్ వేస్ ఉందా? లేదా? ఎక్కడెక్కడ మూవ్‌మెంట్ వస్తుందా? అనే దానికి కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఇలా ట్రేడ్ పాస్ అయిపోయిందంటే వదిలేసేయండి. ఇలా ట్రేడ్ పాస్ అయిపోయిందంటే వదిలేసేయండి. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ ఈ కిందికి ఈ ట్రెండ్ మ్యాజిక్ లెవెల్ నుండి కన్ఫర్మ్‌గా క్లియర్‌గా బ్రేక్ చేస్తూ వెళ్తుందో, ఇలా కిందికొచ్చి వెళ్ళినప్పుడు, కానీ ఇది రీటెస్ట్ అయితే దీనికి ట్రెండ్ మ్యాజిక్ రీటెస్ట్ అయినా అక్కడ మీ ఎంట్రీ ఆ రీటెస్ట్ అయిన లెవెలే మీ స్టాప్ లాస్. సో, ఇలాంటి మూమెంట్ అనేది మీరు క్యాప్చర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఎక్కడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో, క్రాస్ ఓవర్ జరిగిన చోట మీ ఎంట్రీ దానిపైన ఆ స్వింగ్ పైన స్టాప్ లాస్. సో, ఆ స్వింగ్ కంటే మీకు ఎక్కువవుతుంది. సో, ఇక్కడ ఆల్రెడీ మీకు ఇది కన్ఫర్మేషన్ ఇచ్చింది. లాంగ్ క్యాండిల్ పడ్డది కాబట్టి మీకు కొంచెం స్టాప్ లాస్ ఎక్కువున్నాయి. అంటే ఇక్కడ 2 విధాలా ఉందండి. కొంచెం గమనించాలి. ఇక్కడ 2 విధాలు. స్టాప్ లాస్ అనేది ఇట్లాంటి ఈ మూవింగ్ యావరేజ్ కొంచెం ఫాస్ట్‌గానే ఉంటుంది మీకు గమనించారంటే లైవ్‌లో.
మూవింగ్ యావరేజ్ అంటే ఈ ఇండికేటర్ అనేది ఫాస్ట్‌గానే ఉంటుంది. స్టాప్ లాస్ అనేది చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చినప్పుడు ఈజీ అవుతుంది. కొంచెం పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు కొంచెం పెద్ద క్యాండిల్ అంటే ఎంత ఇక్కడ మీరు చూసారంటే ఆల్రెడీ ఇక్కడ నుండి ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సరే ఇక్కడ ఎన్ని పాయింట్సు 57 పాయింట్స్. సో, ఇలా చూసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీలో 57 అంటే ప్రీమియంలో అట్‌లీస్ట్ 30 పాయింట్స్. 30 పాయింట్స్ ఈస్ ఎ గుడ్ స్టాప్ లాస్. సో, మంచి ట్రేడ్ అన్నట్టు. అంటే మీకు ఇంత తొందరగా ఈజీ రిటర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి అలాంటి ట్రేడు మీకు ఈజీ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మూవింగ్ యావరేజ్ పోయింది. సో, స్వింగ్ ఎక్కడుంది మీకు స్వింగ్‌కి కింద పెట్టుకోవాల్సొస్తది. ఇక్కడెక్కడైనా ఈ టాప్‌లో ఎంట్రీ తీసుకుంటే ఈ స్వింగ్‌కి అంటే మినిమమ్ 30 పాయింట్స్ అనేది ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సొస్తుంది ఈ స్ట్రాటజీలో. ఇప్పుడు మీకు ఎక్కడైతే క్రాస్ ఓవర్ జరిగిందో అక్కడ దాని పైన ఇలాంటివి ఇచ్చాడంటే ఇప్పుడు ఇక్కడ చూడండి వీక్ తోటి కొట్టుకొని పోయింది. కానీ ఈ మూవింగ్ యావరేజ్ కింద క్లోజింగ్ ఇవ్వలేదు. మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఎంత వెళ్ళినా కూడా మళ్ళీ కిందికే వచ్చింది. సో, ఇన్ అడ్వాన్స్ దీంతో పాటు తీసుకొని ఇది కంటిన్యూయేషన్‌లో ఉంటే దీనిపైనే 15 ఈఎంఐ పైనే ఉంటే మీకింకా మంచి ట్రేడు కంటిన్యూ అవుతుంది. సో, చూడండి ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ 15 ఈఎంఐకి ఈ ట్రెండ్ మ్యాజిక్‌ని యాడ్ చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అంటే మీకు లైవ్‌లో మీకు ట్రేడ్ చేస్తున్న 15 ఈఎంఐ సెటప్‌తో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సరే ఇంకొకటి కూడా ఉందని అది చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారన్నారు గదా! ఇందులో సెట్టింగ్స్ వచ్చేసి ఎలాంటి చేంజెస్ చేయలేదు నేను. యాజ్ ఇట్ ఈజ్ ఉంది ట్రెండ్ మ్యాజిక్‌ది. ఇక్కడ డిఫాల్ట్ ఉంది గదా! ఓహ్! ఇందులో రావట్లేదు. ఇక్కడ డిఫాల్ట్ కాకుండా ఓకే. అవసరం లేదు. డిఫాల్ట్ అవసరం లేదు. సారీ చేంజెస్ ఏమి అవసరం లేదు. అది ఇంకో మూవింగ్ యావరేజ్‌లో సారీ ఇంకో ఇద్దరిది ఉంది గదా! ట్రెండ్ మ్యాజిక్. ఇక్కడ ఇద్దరిది ఉంది గదా! ఇందులో ఒక దానిలో మనకు టైమ్ ఫ్రేమ్ అనేది చేంజ్ జేసుకోవచ్చు. ఆ టైమ్ ఫ్రేమ్ అనేది ఎట్లా అంటే ఒక్క నిమిషం. ఓకే. ఈ ట్రెండ్ మ్యాజిక్‌లో ఇక్కడికొచ్చి చూసారంటే ఇక్కడ చార్ట్ అని ఉంది గదా! టైమ్ ఫ్రేమ్ అని మారుతుంది. ఈ కలర్స్ అనేది నేను చేంజ్ జేస్తాను. ఇది గ్రీన్ పెట్టేద్దాం. సో, ఇది యాజ్ ఇట్ ఈజ్ రెడ్ ఉంది. ఓకేనా? ఇది కొంచెం సైజ్ తగ్గించేద్దాం. ఇక్కడ మీరు 5 మినిట్స్ చార్ట్‌లో చూస్తారు గదా! దీన్ని 3 మినిట్స్‌లో పెట్టండి. ఓకేనా? టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్సు. కానీ ఇక్కడ మీరు చేంజెస్ మాత్రం 3 మినిట్స్ పెడతారు. ఓకేనా? మిగతాయన్నీ యాజ్ ఇట్ ఈజ్ అంటే మీకిది కొంచెం ఎర్లీ కన్ఫర్మేషన్ కోసం ఎంట్రీస్ చేంజ్ అవుతుంది అని ఇన్ అడ్వాన్స్‌గా కొంచెం దాన్ని మూవ్‌మెంట్ స్పీడ్ అప్ కోసం అంటే మీకు చార్ట్ మాత్రం 5 మినిట్స్‌లోనే ఉంటది. బట్ ఇది మాత్రం మీరు చేంజ్ చేస్తారు. ఇక్కడ ఇండికేటర్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 3 మినిట్స్ పెడతారు. మామూలుగా మనం షిఫ్ట్ చేస్తాం. లేదు అంటే ఇక్కడ మీరు 15 మినిట్స్ పెట్టి చూడండి. ఇది ఇంకా చేంజ్ అవుతుంది. అంటే మీరు 5 మినిట్స్‌లో ట్రేడ్ చేస్తారు. ఇది సెల్లర్స్‌కి ఇట్లా ఈ సెకండ్ కాన్సెప్ట్ ఏందంటే సెల్లర్స్‌కి దీనిపైన అంటే మీరు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నారు. ఓకే. 15 మినిట్స్‌లో మీకు సెల్లర్స్‌కి ఎట్లా అంటే దీని పైకి వెళ్లి క్లోజింగ్ ఇచ్చేంత వరకు ఇది సెల్లర్ కాన్సెప్ట్. ఇది సెల్లర్స్ కోసం ఈ కాన్సెప్ట్ అనేది మీరు వాడుకోవచ్చు. అంటే దీని పైన ఉన్నంత సేపు ఇక్కడ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్సు. కానీ ఇందులో వచ్చేసరికి ఇక్కడ సెట్టింగ్స్‌లో వచ్చేసరికి ఇది 15 మినిట్స్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. టైమ్ ఫ్రేమ్ ఇక్కడ గమనించారంటే టైమ్ ఫ్రేమ్ అనేది 5 మినిట్స్. ఇది 5 మినిట్స్. కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే ఇండికేటర్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్. ఇది సెల్లర్స్ కోసం. గుర్తుంచుకోండి. ఇది సెల్లింగ్ చేసేవాళ్ళ కోసం. కానీ మీరు బయింగ్ చేసుకోవాలనుకుంటే ఇన్ అడ్వాన్స్ ఉండడం కోసం ఇది 3 మినిట్స్ షిఫ్ట్ చేస్తాం ఇండికేటర్‌లో. లేదు 5 మినిట్సే వాడుకుంటానంటే వెల్ అండ్ గుడ్ 5 మినిట్సే వాడుకోండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ప్రాక్టీస్ పెరిగినప్పుడు మీకు అంటే మీకు ఆల్రెడీ మార్కెట్ డైరెక్షన్ కొంచెం ఐడియా ఉంది. తెలిసి ఉందంటే అలా లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఏం చేంజ్ చేయొద్దు. 5 మినిట్స్ పెట్టేసి హాయిగా లేకపోతే చార్ట్ పెట్టేసుకున్నా మీకు నడుస్తది. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా చార్ట్ ఏ విధంగా అంటే
అంతే. ఇంకా ఏం చేంజెస్ ఉండది. సో, కాన్సెప్ట్ వచ్చేసి 15 ఇట్లా క్రాస్ ఓవర్ 15 ఈఎంఏ ప్లస్ దీని కింద ఉందంటే మంచి మూవ్‌మెంట్ వచ్చే అవకాశాలుంటది. సో, ఇది ఇలా చూసుకుంటూ ఈ ట్రేడ్ అనేది మీరు చేసుకోవచ్చు. సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు ఇక్కడే ఇలా దీనికి ఎక్కువ సార్లు టచ్ ఉందంటే ఇది ఆగిపోతుంది. ఐ హోప్ చాలా రోజుల తర్వాతైనా మీకు ఈ స్ట్రాటజీ కొత్త వ్యూతో మీ ముందుకు తీసుకొచ్చిన ఈ స్ట్రాటజీని మీరు ఏ విధంగా వాడుకుంటారు అనేది లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. స్ట్రాటజీస్ ఎలా ఉంటున్నాయి? చాలా రోజుల తర్వాత ఈ వీడియో గ్యాప్ ఓకే. ఇంకా అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీకు హ్మ్. ఛానెల్‌లో ఉండడం వల్ల మీరు నేర్చుకున్నదేంటి? కొంచెం కామెంట్స్‌లో తెలియజేయగలరు. అండ్ నా ద్వారా టెలిగ్రామ్‌లో గనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ కింద ఉంది. సో, అక్కడి నుంచెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. బాయ్.